నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ గారు ఉన్నారు. ఖమ్మం మీకు చాలా ఇష్టమైన ప్లేసు. ఖమ్మం టికెట్ కూడా ఆశించారు, అక్కడ మీకు అభిమానులు కూడా ఉన్నారు. ఈరోజు ఖమ్మం వరదలో చిక్కుపోయి ఉన్నది, బాధితులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తరపు నుండి, పార్టీ తరపు నుండి ఎలాంటి భరోసా ఇస్తారు? చూడండి, వరదలు ఖమ్మంలో ఎక్కువ వచ్చినాయి, ఎక్కువ నష్టమైంది, ఎక్కువ ఇళ్లలోకి వచ్చినాయి, తిను సామాగ్రి కూడా కొట్టుకుపోయింది, తినదాన్ని తిండి లేకుండా పోయింది, గిన్నెలు లేవు, అన్నీ పోయినాయి. కాబట్టి నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఖమ్మం పోయారు. ఆడికెళ్ళి మహబూబాబాద్ ఆడి నుంచి వరంగల్ కూడా పోతున్నాడు. నేను కూడా అక్కడికి వెళ్తా, ఎందుకంటే రాజకీయంగా విమర్శించడం కాదు. నేను మొదటి నుంచి కూడా యూత్ కాంగ్రెస్ పీసీసీ ఉన్నప్పుడు ఎక్కడ వరదలు వస్తే అక్కడ పోయినా. అదేవిధంగా మినిస్టర్గా, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా లాల్ బహదూర్ స్టేడియంలో హిందీ యాక్టర్, తెలుగు యాక్టర్లది క్రికెట్ మ్యాచ్ చేస్తే 1 కోటి ఒకటే రోజులో వసూలైంది. అట్లనే సినిమా వాళ్ళు కూడా, కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు ఇలాంటి కష్టకాలంలో అందరూ సాయం చేయాలి. నేను కూడా అక్కడికి పోయి బాధ తెలుసుకుంటా. ఎక్కడనైతే న్యాయం జరగలేదో ప్రభుత్వానికి చెప్పి వాళ్ళకి న్యాయం చేయడానికి నా శాయశక్తిలో కృషి చేస్తాను. మరోవైపు సీఎం సహాయ నిధికి సాయం చేయాల్సిన దాతలందరూ ముందుకు రావాలని సీఎం కోరుతున్నారు. దీనిపైన ఏం స్పందిస్తారు? నేను అదే చెప్పిన, కార్పొరేట్ సెక్టర్స్ అంటే అదే సినిమా వాళ్ళు అందరు ముందుకు రావాలండి. కష్టకాలంలో ఉన్నప్పుడు సినిమా మీద జనం చూస్తారు, ఇండస్ట్రీస్లో మన వాళ్ళు పనిచేస్తారు. అందరికీ సాయం, ఒకరికి అన్యాయం జరిగినప్పుడు ఇంకోటి సాయం చేయాలి, వాళ్ళు కూడా ముందుకు వచ్చి వస్తే. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇది నేషనల్ డిజాస్టర్, నేషనల్ కలామిటీగా డిక్లేర్ చేయమని అన్నాడు. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర కానీ ఇద్దరు కూడా సాయం చేస్తే రైతులు బయటపడతారు, పేదవాళ్ళు బయటపడతారు. ఇది రాజకీయ కోణంలో ఆలోచన చేయదు, మానవతా దృక్పథంతో పనిచేయాలి అని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. అయితే వరద సహాయక చర్యల భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులందరూ అంటున్నారు. చూడండి, విఫలమైందా లేదా వాళ్ళు రాజకీయంగా నేను మాట్లాడా. నేనేమంటున్నా, ఇది సమయం కాదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు రాజకీయం మాట్లాడే బదులు ఎక్కడ అన్యాయం జరిగిందో చూపించండి. ఇక్కడ అన్యాయం జరిగింది చేయమని అడగండి, మేము కొట్లాడతాం. ఏం చేయక మీరు కూడా సిటీలనే ఉండేసి ముఖ్యమంత్రి గారు పోలేదు, సాయం అందలేదు అనడం ఇది భావ్యం కాదు. ఇప్పటికన్నా మీరు కూడా వండి, మేము కూడా పోదాం, అందరం కలుద్దాం, వరద బాధితులు దెబ్బతిన్న వాళ్ళకి అందరం సాయం చేద్దాం. కలిసి ఉంటే అందరికీ లాభం అవుతుంది. కానీ ఇప్పుడే మనం రాజకీయం చేయడం న్యాయం కాదనేదే నా ఉద్దేశం. గతంలో వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ చాలా కాలనీలు కూడా మునిగేది, కానీ ఈసారి రాకపోవడానికి గల కారణం ఏంటంటే బీఆర్ఎస్ నాలాల పరిరక్షణ చేపట్టింది. కాబట్టి మా వల్లనే ఈరోజు హైదరాబాద్ సస్యశ్యామలంగా ఉందని బీఆర్ఎస్ అంటుంది. అదే నువ్వు చెప్పుకునేదా, జనం చెప్పుకుంటారు, మంచిదే కదా. అట్లా నువ్వు చేసినా అంటే మరి నీళ్లు రాలేదు మా వల్లనే అయిందని అంటే మంచిదే, మేము కాదంటున్నామా? మేము నాలలో మీరు డ్రైనేజ్ సిస్టమ్ గతంలో నిజాం పీరియడ్లో ఉండే, తర్వాత కొంత అయింది, ఇంకా కూడా కావాలి. ఇవాళ కూడా కొన్ని రోడ్లలో నీళ్ళు పడుతుంది, ఇంకా మిగిలింది కూడా రేవంత్ రెడ్డి చేయాలి అనేది కోరుతున్నా. సిటీలో డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా అయితేనే నీళ్ళు ఒక్క చుక్క కూడా నిలబడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే జనాభా పెరిగింది, డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయనంత మాత్రం ఇలాంటి నీళ్లు నిల్వలు ఉంటాయి, రాకపోకలకు అన్యాయం జరుగుతుంది, స్కూల్ బంద్ అవుతాయి. అదేవిధంగా రోడ్డు మీద నడవడం, దీని మీద కూడా ముఖ్యమంత్రి గారు డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయాలి. నీళ్లు ఇమీడియట్గా వర్షం నీళ్లు వేరు, డ్రైనేజ్ నీళ్లు అట్లా అయితే అప్పుడు బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఒకవైపు ఖమ్మం, తర్వాత నల్గొండ, ఇటు వరంగల్, వరుసగా కొన్ని ప్రాంతాలు కాలనీలను మునిగిపోతున్నాయి. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు. అంటే భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు? ఒకటే చర్య, దీనికి డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి దగ్గరగా నీళ్ళు ఎందుకు అవుతుంది? పోయేది ఆగితే ఆగిపోతుంది, పోయేది సరిగ్గా పోతే ఇక నీళ్ళు ఎందుకు అవుతుంది, ప్రాబ్లం ఎందుకు? కనుక దాన్ని మీద కూడా ముఖ్యమంత్రి గారు వేరే ఇష్యూస్లో చాలా స్కిల్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ, డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగు చేయాలి. అప్పుడే ఈ వరదలు వచ్చినప్పుడు కూడా ఎవరికి నష్టం జరగదు అనేది నా ఉద్దేశం. ఖమ్మం సంబంధించిన దాని గురించి కూడా చాలా ఆక్రమణలు జరిగాయి. అక్కడ మానవ తప్పిదాల వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? చూడండి, గతంలో ఎవరు ఉండే ఆడ బీఆర్ఎస్ ఉండే, అక్కడ కూడా ఇన్ని నీళ్లు మిగిలినాయి అంటే అక్కడ కూడా పని సరిగ్గా జరగలేదు కదా. దాన్ని కూడా ఈ ప్రభుత్వం రాజకీయంగా కాకుండా ఎందుకు నీళ్లు రావగలిగినాయి, ఎందుకు నీళ్లు బయటికి పోలేకపోయింది, ఏడ నష్టమైంది, ఏ డ్రైనేజ్ చెడిపోయింది, ఏడో నాల చెడిపోయింది, దాని మీద కూడా కార్పొరేషన్ వాళ్ళు మాట్లాడి దాన్ని సరిదిద్దుకుంటే ఫ్యూచర్లో ఇలాంటి చెరువులు తగిన
పట్టణానికి నీళ్లు వస్తే ఎక్కడికి కూడా ఇబ్బంది పడకుండా వెళ్ళిపోయేటట్టు చూడాలనేదే నా ఉద్దేశం. సో నాలల పరిరక్షణ, ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటు చేసింది. హైడ్రా పనితీరు పట్ల ఇప్పుడు ఏమైనా ప్రభావం హైదరాబాద్లో ఉంటుందా? అది అలాగే హైడ్రా విస్తరణ చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు నేను హైడ్రా గురించి నేను కేవలం వరద బాధితులతో మాట్లాడతా. నా ఉద్దేశంలో కోర్టు కూడా ఏదో డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దాని ప్రకారంగా ఇప్పుడు వరకు అయితే హైడ్రా కంటే ప్రియారిటీ వరద. ఈ వరద దాని మీద విపత్తు కూడా హైడ్రాలో భాగమే కదా. హైడ్రాలో భాగం. వాళ్ళు తప్పనిసరిగా దీని మీద కూడా వాళ్ళు ఆలోచన చేసి ఏం చేయాలి అని చెప్తారు. రంగనాథ్ ఈజ్ గుడ్ ఆఫీసర్, ఆయన అన్ని తెలుసుకుంటాడు. ఏదైనా చేయాలంటే జ్యుడిషియరీ కూడా ఉంది. ఏదైనా తప్పు జరిగితే జ్యుడిషియరీ కూడా మొట్టికాయ కొడుతుందో ఆయన కూడా తెలుసు. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు ప్రియారిటీ వరద. ఖమ్మం పోతాం. ఖమ్మంలో రేపు పోయేసి ఎప్పుడు వెళ్తున్నారు ఖమ్మం? రేపు సాయంత్రానికి వెళ్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా వరద విషయంలో మాత్రం రాజకీయాలు సరైనది కాదు. ఇప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరైనా దాతలు ఉంటే మాత్రం ప్రభుత్వానికి ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సమయంలో రాజకీయాల కంటే ముందు ఇబ్బందులో ఉన్న వారికి సాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా భవిష్యత్తులో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ఏదైతే డ్రైనేజ్ సంబంధించిన వ్యవస్థ కూడా అన్ని పూర్తి స్థాయిలో మార్పు చేర్పులు చేసే అవకాశం కూడా ఉన్నట్టు కూడా కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ గారు భరోసా ఇచ్చిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, గాంధీ భవన్.